ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం అమెరికా ఫుల్ సపోర్ట్. ఇరాన్కు ముస్లిం దేశాలతో పాటు రష్యా, ఉత్తర కొరియా, చైనా సపోర్ట్. ఇజ్రాయెల్కు మద్దతుగా నౌకలను మోహరించిన యుఎస్, నాటో దేశాలన్నీ ఇజ్రాయెల్కు మద్దతిచ్చే ఛాన్స్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వార్ మొదలైంది. రెండు దేశాలు పరస్పరం దాడులతో రచ్చిపోతున్నాయి. ఇజ్రాయెల్ మొదట దాడి చేస్తే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ముస్లిం దేశాలన్నీ ఇరాన్కు అండగా నిలుస్తాయా? ఇజ్రాయెల్కు అమెరికాతో పాటు మరిన్ని దేశాలు సహకరించే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్లోని నతాంజా న్యూక్లియర్ ప్లాంట్, పలు సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులతో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, ఖాతం అల్ అన్బియా హెడ్ క్వార్టర్స్ చీఫ్ అల్ రషీదీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారుడు అలీ ఫంకానీ చనిపోయారు. వీరంతా ఇరాన్ అణుశక్తి కార్యక్రమంతో పాటు సైనిక వ్యూహాల రచనలో మూల స్తంభాలుగా ఉన్న నేతలు. ఏకకాలంలో కీలక నేతలంతా మరణించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలు కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే ఏ దేశాలు ఎవరి వైపు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అండగా అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాన బలం అమెరికాయే. ఇజ్రాయెల్ యుద్ధానికి దాడులకు దిగిన ప్రతిసారి అమెరికా బేషరతుగా ఆదుకుంటూ వస్తోంది. అగ్రరాజ్యంలోని అత్యంత సంపన్న యూదు లాబీ, అమెరికా విదేశాంగ విధానాల కారణంగా ఆ దేశ అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం ఖాయం. ఏటా పెద్ద సంఖ్యలో సహాయక నిధులు సైతం అమెరికా నుండి ఇజ్రాయెల్కు అందుతూ ఉంటాయి. అరేబియా సముద్రంలో అమెరికాకు ఒక భారీ విమాన వాహక నౌక ఉంది. దానిపై దాదాపు 60 యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వదిలే మిసైళ్లను మార్గం మధ్యలోనే కూల్చేందుకు ఈ విమాన వాహక నౌకను అమెరికా వేదికగా చేసుకుంటోంది. ఇరాన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. అమెరికాతో పాటు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, నాటో దేశాలు ఇజ్రాయెల్కు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. అవసరమైతే ఆయుధాలు, సైన్యాన్ని పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్కు ముస్లిం దేశాలన్నీ ఏకపక్షంగా అండగా నిలిచే ఛాన్స్ ఉంది. టర్కీ, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, లెబానాన్, ఖతార్, అజర్బైజాన్, చైనా, రష్యాలు మద్దతుగా నిలవచ్చు అన్న అంచనాలున్నాయి. పశ్చిమాసియాలో బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. దీనికి పెద్ద సైన్యంతో పాటు అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. లెబానాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ లాంటి మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్పై దాడులు చేయించడానికి ఇరాన్ యత్నిస్తూ ఉంటుంది. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్లతో భారీ దాడి చేసినా పెద్దగా నష్టమేం జరగలేదు. ఈ మిసైళ్లలో ఎక్కువ భాగాన్ని మార్గం మధ్యలోనే అమెరికా కూల్చేయడంతో ఇజ్రాయెల్కు గండం తప్పింది. ఈసారి కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్కు అమెరికా సహకరించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాన బలం వాయుసేన. యుద్ధ విమానాలతో వైమానిక దాడులు చేసేందుకు ఈ దేశం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గూఢాచార సంస్థ మోసాద్ ఏజెంట్లతో శత్రు దేశాల్లో పేలుళ్లు, దాడులు చేయించడంలో ఇజ్రాయెల్ దిట్ట. దీనికి చెందిన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు మిసైళ్లను మార్గం మధ్యలోనే కూల్చేయగలదు. సరి సమానమైన సైనికుల సంఖ్య ఉన్నప్పటికీ
యుద్ధ వ్యూహాల అమలు, సైనిక శక్తి వినియోగంలో ఇరాన్, ఇజ్రాయెల్లు చాలా భిన్నంగా వ్యూహాలు అమలు చేస్తూ ఉంటాయి.